దీనిని చూస్తుంటే ఏమైనా గుర్తొస్తుందండి? ఇదెవరికైనా కనెక్ట్ అవుతుందా? లేదా? అని అనుకుంటున్నాను. అయినా నాకు వీడియో చేయాలనిపించింది. ఒక 23 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం అయ్యింది. మేము దీన్ని చూసి. 23 సంవత్సరాల క్రితం అంటే మేము చదువుకునేటప్పుడు అంటే మా ఇంటర్మీడియేట్ అయ్యేంత వరకు. డిగ్రీలో మళ్ళీ దీన్ని చూడలేదు మేము. తర్వాత మళ్ళీ ఇప్పుడు చూసాం. ఇది నాకు 2 డేస్ బ్యాక్ మా కొలీగ్ ఒకాయన ఇచ్చారండి ఇది. ఆయన వాళ్ళ ఊర్లో, వాళ్ళ ఇంట్లో తయారు చేసిందన్నమాట. వాళ్ళ మదర్‌కి సంబంధించిన వాళ్ళు తయారు చేసి ఇచ్చారిది. ఇది మామిడి తండ తెలిసే ఉంటది అందరికి. సేమ్ అలానే ఇదేంటంటే తాటి చేప అంటారు. దీనికి ఇంకో పేరుందేమో నాకు తెలీదు. కానీ తాటి చేప అనే అనేవాళ్ళు. ఇది గూడా సేమ్ పొరలు పొరల కింద వస్తది. సేమ్ మామిడి తాండ్రలా. మన తాటిపళ్ళుంటాయి కదండీ! అందరూ తాటిపళ్ళతో తాటి గారెలు, తాటి రొట్టెలు వేస్తారు కదా! సేమ్ అలాగే దీన్ని కూడా ఆ పేస్ట్‌ని మామిడి తాండ్ర ఎలా అయితే చేస్తారో అలా చేస్తారు. కానీ మరి దీన్నెందుకో తాటి తాండ్ర అని అనరు. తాటి చేపనే అంటారు. సో, చాలా టేస్టీగా ఉంటది. మేము దీన్నిలా పీసుల కింద కట్ చేసి అమ్మేవారు. చిన్న చిన్న పీసుల కింద. సో, వాటినలా పొరలు పొరల కింద తీసుకొని తినేవాళ్ళం. ఇది ఎంతమందికి తెలుసో నాకు తెలీదు. అసలెవరికైనా తెలిసుంటదా? లేదా? అన్నది కూడా డౌటే నాకు. మా జనరేషన్‌లో ఉన్నవాళ్ళు ఎవరికైనా తెలుస్తదిది. కానీ ఇప్పుడు గూడా నాకాయన తీసుకొచ్చిస్తే అనిపించింది. ఇంకా నా పల్లెటూరులో ఈ ట్రెడిషనల్‌గా వచ్చే ఈ ఫుడ్‌ని ఇంకా కంటిన్యూ చేస్తున్నారు అని అనిపించింది నాకు. సో, ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి అమ్మేవారు అప్పుడు. సో, మా ఇంటి దగ్గర ఒక షాప్ ఉండేది. మేమున్న ఏరియాలో. గాజు బాటిల్‌లో ఏసి ఆయన అమ్మేవారన్నమాట. ఆయన రిటైర్డ్ హెడ్ మాస్టర్. అలా అయిన తర్వాత షాప్ ఏదో రన్ చేసేవారన్నమాట ఆయన. ఆ షాప్‌లో అంటే వాళ్ళ అబ్బాయిలు రన్ చేసే షాప్‌లో. సో, ఆయన గాజు బాటిల్‌లో ఏసి ఇవి ఇచ్చేవారు. అసలెంత హ్యాపీ అనిపించిందంటే నాకు, దాన్నలా ఫోల్డ్ చేసి ఇచ్చారు నాకాయన. మీకు తాటి చేప తీసుకొచ్చానండి తీసుకోండి అని. ఫస్ట్ అయితే అసలు నాకేం మాట రాలేదు. ఇంకా ఈ తాటి చేపలున్నాయా అన్నట్టు. సో, వాళ్ళ ఇంట్లోనే చేశారట ఇది వాళ్ళ అమ్మగారు వాళ్ళు. అలా తీసుకొచ్చారు. నాకెందుకనో ఒకసారి అలా క్యాప్చర్ చేస్తే గుర్తుగా ఉంటది కదా! ఈ వీడియో అన్నట్టు వీడియో తీశానన్నమాట. ఇది ఎంతమంది తిన్నారో గూడా నాకు తెలీదు. కానీ చాలా టేస్టీగా ఉంటదండి. సో, ఇలా మనం గాజు దాంట్లో అంటే గ్లాస్ టిన్‌లోనే దీన్ని స్టోర్ చేస్తే బావుంటది. సో, దీన్ని తాటి చేపని అంటారు. కానీ దీనికి ఇంకేమైనా వేరే నేమ్స్ ఉన్నాయేమో నాకు తెలీదు. ఉంటే కామెంట్ చేయండి.